హాయ్ హలో నమస్తే నేను కల్పన. గత 2, 3 రోజులుగా మనం చూస్తున్నాం కదా! కోవా బన్ ఇష్యూ. కోవా బన్ ఇష్యూలో నారా లోకేష్ ట్వీట్ చేయడం జరిగింది. "వల్లిని కలుస్తా నేను అతి త్వరలో మీ ఫేమస్ కోవా బన్ తింటా" అని చెప్పి ఆయన మాట్లాడడం జరిగింది. అట్ ది సేమ్ టైమ్ నాగబాబు కూడా కలిసి కూటమి ప్రభుత్వం నుండి ఆయనకు ఆర్థిక సహాయం చేసి సపోర్ట్ చేయడం కూడా జరిగింది. దీనికి ఆంధ్రప్రదేశ్ కూటమి ప్రభుత్వానికి నేను హ్యాండ్స్ అప్ చెప్తూ ఉన్నాను. ఆహ్, అట్లనే మనుషులందరూ గూడా ఆయనకు సపోర్ట్ జేషిర్రు. మేము గూడా ఆయనకు సపోర్ట్ జేషినాం. నంద్యాల వెళ్ళినాము. కలవలేకపోయినాం. ఎందుకంటే ఆంధ్రప్రదేశ్‌కి ఆయన వెళ్ళిండు గాబట్టి కలవలేకుండా వచ్చేసినాం. దీనికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో ఉన్న కూటమి ప్రభుత్వానికి పవన్ కళ్యాణ్‌కి, నాగబాబుకి, నారా లోకేష్‌కి, చంద్రబాబు నాయుడుకి అందరికి గూడా హ్యాండ్స్ ఆఫ్. కానీ దీనికంటే ముందు ఆలోచించాల్సిన విషయం ఒకటుంది. ఆలోచించాల్సిన విషయం ఏంటంటే, శివరాత్రి సందర్భంగా శ్రీశైలానికి వెళ్ళిన శివమాలలు ధరించిన అక్కడ ఏం జరిగింది? ఇది ప్రభుత్వం దృష్టికి పోలేదా అని నేను అడుగుతున్నా. అట్లనే శ్రీకాళహస్తిలో ఏం జరిగింది? భక్తుల మీద లాఠీ చార్జులు జరుగుతూ ఉంటే, సనాతన